చాలా ఏళ్ల క్రితం అమరావతిని విక్రమ్ రాజు పరిపాలించాడు. అతను తెలివైన రాజు కాబట్టి అతని ముఖస్థుతి సభికులు చెప్పినదంతా అతను నమ్మలేదు. ఎవరిపై పాలన సాగిస్తున్నారో ప్రజల అభిప్రాయాలను స్వయంగా తెలుసుకోవాలన్నారు. ఇది చేయటానికి అతను ఒక పెడ్లర్ లేదా సాధు లేదా సంగీత విద్వాంసుడు వంటి దుస్తులు ధరించి ఎవరికీ తెలియని తన రాజ్యంలో తిరుగుతాడు. అతను ముఖ్యంగా వేణువు మీద వాయించడాన్ని ఇష్టపడ్డాడు మరియు అతని వాయించడం చాలా బాగుంది. అది అతనికి చాలా మంది భోజనం మరియు అతని సంగీతంతో సంతోషించిన మంచి వ్యక్తుల నుండి కొంత డబ్బు సంపాదించింది. అదే సమయంలో రాజు తన ప్రజలు తన గురించి మరియు అతను పాలించే విధానం గురించి కూడా తెలుసుకున్నాడు. అతను ముఖ్యంగా వేణువు మీద వాయించడాన్ని ఇష్టపడ్డాడు మరియు అతని వాయించడం చాలా బాగుంది. అది అతనికి చాలా మంది భోజనం మరియు అతని సంగీతంతో సంతోషించిన మంచి వ్యక్తుల నుండి కొంత డబ్బు సంపాదించింది. అదే సమయంలో రాజు తన ప్రజలు తన గురించి మరియు అతను పాలించే విధానం గురించి కూడా తెలుసుకున్నాడు. ఒకరోజు రాజు ఎప్పటిలాగే మారువేషంలో ఒక చెక్క మీదుగా వెళ్తున్నాడు. వేణువు మీద ఎవరో వాయించడం అతనికి వినిపించింది. ఆడటం ఔత్సాహికమైనది కాని దాని గురించి స్థానిక మాయాజాలం ఉంది. విక్రమ్ సంగీత దిశలో వెళ్లాడు మరియు దూరంగా ఒక బండపై కూర్చున్న మేకను కనుగొన్నాడు. రాజు నిశ్శబ్దంగా కూర్చుని తన రాగం ముగించే వరకు వేచి ఉన్నాడు. అప్పుడు అతను కుర్రాడి దగ్గరకు వెళ్లి అతని చేతిని చూసి ఆశ్చర్యపోయాడు. కొంత ముఖం మరియు శరీరం. కొడుకు, నువ్వు నాతో అమరావతికి వస్తే నీకు మంచి తిండి, మంచి బట్టలు, మంచి ఉద్యోగం ఇస్తాను అన్నాడు విక్రమ్. సాహసాన్ని ఇష్టపడే బాలుడు రాజుతో వెళ్లడానికి వెంటనే అంగీకరించాడు. మేకల కాపరి సాంబుడిని తన రాజభవనంలో ఉంచి మంచి ఆహారం, దుస్తులు మరియు పాకశాల విద్యను అందించమని విక్రమ్ ఆదేశించాడు. శీఘ్ర తెలివిగల బాలుడు. అతను తన చదువులో సాధించిన వేగవంతమైన పురోగతితో అతని ఉపాధ్యాయులను ఆశ్చర్యపరిచాడు. వారు తన పురోగతి నివేదికలను రాజుకు పంపినప్పుడు అతను చాలా సంతోషించాడు. తన పాకశాల విద్య ముగిసిన తరువాత సాంబు తన సొంత గ్రామానికి సెలవుపై వెళ్లాడు. అతను పాత అటవీ మార్గాల్లో మరియు తన వేణువు వాయిస్తూ కొండలపైకి నడిచాడు. అతని స్నేహితులు అతనిని కోర్టులో జీవితం గురించి అడిగినప్పుడు సాంబు, మిత్రులారా, మేకలను కాపడం లాంటిది ఏమీ లేదు. అయితే సాంబు తమను తమాషా చేస్తున్నాడని అతని స్నేహితులు భావించారు. సెలవు ముగిసిన తర్వాత సాంబు అమరావతికి తిరిగి వచ్చాడు. అతను లేనప్పుడు రాజు కోశాధికారి పదవి ఖాళీ అయింది. రాజు వెంటనే సాంబుని ఆ పదవిలో నియమించాడు. సాంబు తన పనిలో చాలా కష్టపడి మరియు పద్ధతిగా ఉన్నాడు. విక్రమ్ అతని పట్ల చాలా సంతోషించాడు. కొంతకాలం తర్వాత రాజు మరణించాడు మరియు అతని కుమారుడు మనోజ్ సింహాసనంపైకి వచ్చాడు. కోశాధికారిగా మారిన మేకల కాపరిపై రాజు అధికారులు ఎప్పుడూ అసూయపడేవారు మరియు ఇప్పుడు అతను స్నేహం లేనివాడు. వృద్ధరాజు మరణం కారణంగా వారు అతనిని చెడుగా మార్చడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. వారు యువ కోశాధికారి గురించి కొత్త రాజుకు కథలు అందించారు. మనోజ్ తన వృద్ధ అధికారుల హెచ్చరికలను పట్టించుకోలేదు. తన కోశాధికారిపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలు స్వయంగా తెలుసుకోవాలన్నారు. కుట్రదారులు రాజును సంప్రదించి, మహారాజు, మీ ముత్తాత తయారుచేసిన వజ్రాలు పొదిగిన ఖడ్గాన్ని మీకు చూపించమని కోశాధికారిని అడగండి. ఆ ఖడ్గాన్ని తన దగ్గరకు తీసుకురావాలని రాజు తన కోశాధికారిని ఆదేశించాడు. సాంబుడు ఆజ్ఞాపించినట్లు చేశాడు. మీ మహిమాన్వితుడికి అనేక విజయాలు అని సాంబు చెప్పాడు. కత్తి యొక్క బిగువులో ఉన్న వజ్రాలు అతని మహిమాన్విత. మీ తండ్రి ఇచ్చిన ఆదేశాల మేరకు రాణి తల్లికి కొన్ని ఆభరణాలను తయారుచేయడానికి ఉపయోగించబడ్డాయి. లావాదేవీకి సంబంధించిన రికార్డులను తయారుచేయడం సాంబుకి చాలా సులభం. అప్పుడు రాజు కుట్రదారుల వైపు తిరిగి, సాంబు నిజాయితీపరుడిగా కనిపిస్తున్నాడు. ముఖ్యమంత్రిగారు, మహారాజుగారు, చివరిగా విన్నవించండి. ఖజానాలోని వస్తువులను ఒకేసారి నిల్వ చేయనివ్వండి. కొత్త రాజు సింహాసనంపైకి వచ్చిన ప్రతిసారీ స్టాక్ టేకింగ్ చేయడం ఆనవాయితీ. ఖజానాలోని విషయాలను క్షుణ్ణంగా సేకరించడం జరిగింది. సాంబు చాలా జాగ్రత్తగా కోశాధికారిగా ఉన్నాడు. ప్రతిదీ సరిగ్గా ఉంది. రాజు తన కోశాధికారి పట్ల చాలా సంతోషించాడు. పార్టీ ఖజానా నుండి బయలుదేరినప్పుడు రాజు యొక్క అధికారి ఒకరు రాజు దృష్టిని తెరచుకొని గోడలో మూసి ఉన్న ఇనుప తలుపు వైపుకు ఆకర్షించాడు. కోశాధికారి, గోడలోని ఆ గుంటలో ఏముంది? ఈ విషయాలను ఎందుకు లెక్కించలేదు? రాజును డిమాండ్ చేశాడు. అవి నా వ్యక్తిగత సంపద అని సాంబుడు సమాధానమిచ్చాడు. రాజు అనుకున్నాడు, తన అధికారులు నిజమని మరియు కోశాధికారి దొంగ మరియు అబద్ధాలకోరు అని.
రాజు ఆజ్ఞతో గోడలోని ఇనుప తలుపు తెరవబడింది. అక్కడ దాచిన నిధి ఏమిటి? సాంబు ఆ నిధి ఏమిటి? స్వంతం చేసుకున్నారా మరియు అక్కడ ఉంచారా? అవి అతని పాతనల్ల గొర్రెల కాపరి ఉన్నిరగ్గు, ఒక జత చెప్పులు మరియు వెదురు వేణువు. కోర్టుకు వచ్చిన తర్వాత అతనికి ఆడటానికి సమయం లేదు. మహారాజు, మీ పెద్దనాన్న నన్ను ఇక్కడికి తీసుకువచ్చినప్పుడు నాకు ఇవి తప్ప మరేమీ లేవు. అవన్నీ నా భూసంబంధమైన ఆస్తులు. అవి నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చాయో నాకు తెలియదు. ఒక ఆనందం నాకు తెలియదు. పాత మేకల కాపరి సాంబు గుర్తుకు రాలేనంతగా మరణించాడు. రాజు తన అనుమానాలకు సిగ్గుపడ్డాడు. అతను తన పరిపూర్ణ నిజాయితీ కోసం సాంబును ప్రోత్సహించాడు. ఆయనను తన మంత్రిగా చేశారు. సాంబుడు రాజు తండ్రికి ఉన్నట్లే రాజుకు ప్రాణస్నేహితుడు అయ్యాడు.